హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్టార్ టాక్స్ గ్లోబల్ లీడర్స్. ఇవాళ మన ముందున్న వ్యక్తి కన్స్ట్రక్షన్ రంగంలోనే వన్ ఆఫ్ ద వెల్ రెనాడ్ నేమ్ అండ్ హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీస్ అయిన ముప్పా కన్స్ట్రక్షన్స్ అండ్ ముప్పా ప్రాజెక్ట్స్ అధినేత ముప్పా వెంకయ్య చౌదరి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ముందుగా స్టార్ టాక్స్ ప్రేక్షకులందరికీ నా ఉదయపూర్వక శుభాకాంక్షలు. ముందుగా మీ కుటుంబ నేపథ్యం, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడి నుంచి వచ్చారు అనే దాని గురించి మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు మేము బేసికల్గా వట్టి చెరుకూరు అనే గ్రామంలో ఒక రైతు కుటుంబానికి చెందిన వాళ్ళం. మేము ఇద్దరు బ్రదర్స్ని, ఇద్దరు సిస్టర్స్, మొత్తం 4 మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉన్నారు. సో మాకు ఎర్లీగా నా ఏజ్ అరౌండ్ 11-12 ఇయర్స్ అప్పుడే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా. సో మేజర్ నాకంటే లైఫ్లో టర్నింగ్ పాయింట్ లాంటిది మా పేరెంట్స్ నన్ను హైదరాబాద్ తీసుకొచ్చారు. ఎప్పుడైనా సరే వచ్చిన విలేజ్ కంటే ఒక పెద్ద టౌన్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో నేను ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయిన వల్ల బేసికల్గా కొంచెం బిజినెస్ మీద కొంత అవగాహన రావటము, బిజినెస్లో ఇన్వాల్వ్ కావటము, సో రియల్ ఎస్టేట్ తర్వాత స్టార్ట్ చేయటము, సో దాంట్లో కొంత డెవలప్ కావటం జరిగింది. ఎల్ఐసి లాంటి సంస్థలో కంఫర్టబుల్గా ఒక ఉద్యోగం వదిలేసుకొని మీరు రియల్ ఎస్టేట్లో రావడానికి గల కారణం ఏంటి? నేను 7th క్లాస్ నుంచి హైదరాబాద్లో చదువుతూ వచ్చాను. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంకామ్ చదివాను. ఇమీడియట్గా నా ఎంకామ్ కంప్లీట్ కాంగ్లోనే ఎల్ఐసిలో ఉద్యోగం వచ్చింది. ఎల్ఐసిలో ఇమీడియట్గా జాయిన్ అయ్యాను. ఎల్ఐసిలో చేరిన తర్వాత ఆల్మోస్ట్ ఎల్ఐసిలో అరౌండ్ 28-30 ఇయర్స్ సర్వ్ చేశాను. ఈ ఎల్ఐసిలో ఉన్నప్పటి నుంచి మొదటి నుంచి కూడా కొంచెం బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఎప్పుడైతే నేను దాంట్లో ఎల్ఐసిలో కొంత మార్కెటింగ్లో కూడా పనిచేయటం వల్ల కొంత మార్కెటింగ్లో కానీ లేకపోతే ఒక కస్టమర్స్ బేస్ లాంటిది కొంత ఏర్పడింది. కొంతమందిని కాంట్రాక్ట్ చేయడానికి అవకాశాలు దొరికినాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రియల్ ఎస్టేట్లో అయితే బాగుంటుంది, దీంట్లో కొంచెం డబ్బు సంపాదించవచ్చు, ఇది ఒక మంచి వ్యాపారం. అంటే రియల్ ఎస్టేట్కు ముందు ఇదే ఫస్ట్ వ్యాపారం కాదు. అంతకుముందు పౌల్ట్రీ చేసాము, అంతకుముందు చిన్న చిన్న వ్యాపారాలు చాలా చేసాము. అది ఆల్మోస్ట్ చాలా చేసినప్పటికీ కూడా దీంట్లో కూడా ఒక కన్సిడరబుల్ అమౌంట్ సంపాదించలేకపోయాం. సరే, అవన్నీ అయిన తర్వాత రియల్ ఎస్టేట్లోకి స్టార్ట్ చేసాం. రియల్ ఎస్టేట్ కూడా మేము స్టార్ట్ చేసిన కొత్తలో చాలా డిఫికల్టీగా ఉండేది. అంత ఈజీగా ఇట్ వాజ్ నాట్ ఏ కేక్ వాక్. ఆ రోజుల్లో మేము 1998లో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసాం. 98లో ఎవరైనా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుని అంత ఈజీగా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. కస్టమర్ కూడా ఎవరి దగ్గర ఫస్ట్ ఎఫోర్డబిలిటీ, అప్పుడు ఎవరి దగ్గర ఓ సైజబుల్ అమౌంట్ ఉండేది కాదు. అమౌంట్ ఉన్న ఈ ప్లాట్లు కానీ కొనడానికి ఆసక్తి ఉండేది కాదు. ఆ విధంగా మొదట్లో మేము స్టార్ట్ చేసిన వెంచర్లో చాలా కష్టపడి అది కష్టం మీద కంప్లీట్ చేసుకుంటూ మినిమం ప్రాఫిట్స్లో కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మేము గ్రో అవుతూ వచ్చాం. సో మీరు హ్యాండిల్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఏది సార్? సో మేము 1998తో మేము స్టార్ట్ చేసినప్పుడు పంచవటి అని చెప్పి మణికొండలో ఒక లేఅవుట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. ఇవాళ మణికొండ ఏరియా మొత్తానికి కూడా పంచవటి అంటే ఒక మంచి పేరున్న కాలనీ. ఎవరైనా మణికొండ అంటే పంచవటి కాలనీ అని అడుగుతారు. సో అది అంత బాగా డెవలప్ అయింది. ఇక అక్కడ ఆల్మోస్ట్ ఒక ప్లాటు కూడా ఖాళీగా లేదు, అన్నీ కూడా విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ అన్నీ వచ్చి బాగా డెవలప్ అయినాయి. లక్కీగా మేము స్టార్ట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్టే అంత బాగా డెవలప్ కావటము, ప్రతి ప్లాట్లోనూ రెసిడెన్స్ రావటం మాకు చాలా ఆనందదాయకం. పోతే మొదట్లో మేము దాన్ని అమ్మటానికి కూడా 4-5 సంవత్సరాలు పట్టింది. అంత ఈజీగా ఎవరు కొనలా. కొంచెం ఊరికి దూరంగా ఉందని కానీ లేకపోతే ఈ వెస్ట్రన్ సైడ్ అప్పట్లో ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అందువల్ల మొదట్లో చాలామంది ఇటు వచ్చేవాళ్ళు కాదు. అయినా సరే ఓపికగా 4-5 సంవత్సరాలు దాని మీద కూర్చొని దానికి రోడ్లు కానీ మిగతావన్నీ కూడా చాలా బెటర్గా చేసి కస్టమర్స్ని ఇంప్రెస్ చేసి వాల్యూ ఫర్ ద మనీ. మొదటి నుంచి మా కంపెనీ ఏంటంటే మేము కూడా ఒక చిన్న మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మిడిల్ క్లాస్ కస్టమర్స్ వాళ్ళ ఆలోచన ఏమిటి, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు పెట్టే ప్రతి రూపాయి కూడా ఆ వాల్యూ వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో మేము కూడా వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన రూపాయిని మనం జాగ్రత్తగా డెవలప్ చేయాలి, మంచి రిటర్న్ వచ్చేటట్లుగా పెట్టాలని మేము ఐడెంటిఫై చేసేటప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఒక మంచి లొకేషను, మంచి బెస్ట్ ప్రైస్లో ఇచ్చేవాళ్ళం. అది మాకు రాను ఈ తర్వాత మేము స్టార్ట్ చేసిన తర్వాత కూడా మాకు మెయిన్ మా ఎదుగుదలకు అది ముఖ్య కారణమైంది. సో సార్, మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఏది, మీకు బాగా లాభాలు తెచ్చిపెట్టిన ప్రాజెక్ట్ ఏది? సో ముఖ్యంగా బాగా సాటిస్ఫాక్షన్ అంటే మేము కొన్ని లేఅవుట్ ప్రాజెక్టులు చేసిన తర్వాత నార్సింగ్లో స్టార్టింగ్లో కొన్ని అపార్ట్మెంట్లు స్టార్ట్ చేసాము. అపార్ట్మెంట్స్ మేము స్టార్ట్ చేసిన పీరియడ్ చాలా బ్యాడ్ పీరియడ్. అప్పట్లో అవి సేల్ చేయడానికి కూడా చాలా కష్టపడ్డాము. ప్రాజెక్ట్ చాలా ఓవర్ టైం తీసుకుంది. సో ఎక్స్పెన్సెస్ అంతా పెరిగిపోయినాయి, పెద్దగా మిగల్లా. మేము ఫస్ట్ విల్లా ప్రాజెక్టు ఉస్మాన్ నగర్లో ఇంద్రప్రస్థ అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. అది 30 ఏకర్స్లో
ఆల్మోస్ట్ ఒక 300 విల్లాస్ అక్కడ చేసాం. దాంట్లో లేఅవుట్ కానీ లేకపోతే హౌస్ యొక్క ఫ్లోర్ ప్లాన్స్ కానీ ఎలివేషన్స్ కానీ మిగతా అన్ని చాలా వండర్ఫుల్గా వచ్చినాయి. వచ్చి చూసిన ప్రతి కస్టమరు కూడా దాన్ని బాగా లైక్ చేశాడు. ఇవాళ నేను గర్వంగా చెప్పుకోగలను, హైదరాబాద్లో ఉన్న ఏదైనా విల్లా ప్రాజెక్ట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్టు. సో ఇక్కడ కస్టమర్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చాం. సో ఇవాళ ఎప్రిషియేషన్ కూడా ఆల్రెడీ ఒక 5 times ఇప్పుడు కొన్న 5-6 సంవత్సరాల్లోనే వాళ్ళు కొన్నదానికంటే 5-6 రెట్లు వాళ్ళకి ఎప్రిషియేషన్ వచ్చింది. ప్లస్ పోయి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఏ ఏజ్ వాళ్ళకైనా వాళ్ళకి ఏజ్కి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ ఏర్పడుతున్నారు. కొంచెం పెద్దవాళ్ళకి వాకింగ్ కానీ, పిల్లలకి స్పోర్ట్స్ గార్డెన్స్ అన్నీ ఉన్నాయి, క్లబ్ హౌస్ ఉన్నాయి, రకరకాల గేమ్స్ ఉన్నాయి. ఈ విధంగా ఎవ్రీబడి ఎవరైతే కొన్నారో అందరూ కూడా వెరీ హ్యాపీ. నాట్ ఓన్లీ హ్యాపీ, దే ఆర్ వెరీ కంఫర్టబుల్. సో మెయిన్ అంటే గేటెడ్ కమ్యూనిటీ కావటం వల్ల ఒక సపరేట్ లివింగ్ స్టాండర్డ్ ఇంప్రూవ్ అయిపోయింది, చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఆ విధంగా వాళ్ళు సాటిస్ఫైడ్, నేను కూడా ఆ విధంగా వాళ్ళకి నేను ఒక ప్రోడక్ట్ ఇచ్చినందువల్ల నాకు కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ ఒక సామాన్యమైన రైతు కుటుంబం కాదు, ఒక ఊరు నుంచి వచ్చి రైతు కుటుంబం. సో చిన్నప్పుడు ఎలా ఉండేది సార్ పరిస్థితులు ఊళ్ళో? విలేజ్లో మేము చదువుకున్నప్పుడు అంటే నేను అక్కడ ఉన్నది తక్కువే, కానీ నేను స్కూలు పోవాలంటే నేను 5th, 6th, 7th క్లాస్ వరకు అక్కడ చదివాను. 5వ క్లాస్ స్కూలు పోవాలంటే కూడా ఊళ్ళో స్కూల్ ఉండేది కాదు. మా ఊరు నుంచి దగ్గర ఒక 6-7 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి చదువుకోవాల్సి వచ్చేది. సో ఎప్పుడు వర్షం పడ్డా ఎండ వచ్చినా సరే కనీసం గొడుగులు కానీ ఏమి వాడేవాళ్ళం కాదు, ఉండేవి కాదు. ప్లస్ ఎప్పుడు వర్షం పడితే రోడ్లన్నీ కూడా బురద, మోకాల రోజు బురదలో అలానే నడిచి వచ్చి చదువుకునే వాళ్ళం. సో ఇప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, చాలా విషయాలు అసలు ఏంటి మా ఏజ్కి గ్రూప్కు మాకు తెలిసినంతగా మిగతా వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అప్పట్లో ఎక్కడ కరెంట్ ఉండేది కాదు, డ్రింకింగ్ వాటర్ మామూలుగా చెరువులో పోయి తెచ్చుకునే వాళ్ళం, ఎక్కడ వాటర్ ఉండేది కాదు, రోడ్లు కానీ ఎలాంటి సదుపాయాలు ఉండేది కాదు. సో మా ఊరి నుంచి వర్షం పడ్డప్పుడు బయట పరుగురు పోవాలంటే సైకిల్ కూడా నడవదు. కానీ అప్పట్లో అసలు సైకిల్ కూడా ఉండేవి కాదు, ఈవెన్ సైకిల్ కూడా నడవాలంటే రోడ్లు అనమాట. సో అంత బురదగా ఉంటుంది, ఆ బురదలో నడిచి వెళ్ళాలి. పెద్దగా ఎవరికి చెప్పులు ఉండేవి కాదు, ఎవరు పెద్దవాళ్ళకి ఒకళ్ళు ఎదురుకి తప్పితే పిల్లలు కానీ మిగతా వాళ్ళు ఎవరికి చెప్పులు ఉండేవి కాదు. చెప్పులు లేకుండా అదే రోడ్లో అదే బురదలో తిరిగి ఎక్కడ మాకు ఎప్పుడు కూడా ఇన్కన్వీనియంట్గా కానీ ఇదేదో మేము చాలా ఇబ్బంది పడుతున్నామని ఎప్పుడు అనుకోలే. సో దట్ వాజ్ ది వే ఆఫ్ ది లైఫ్. మేము అందరూ వాటికి తట్టుకొని ఆటుపోట్లకి అది మాకు వే ఆఫ్ లైఫ్గా వచ్చింది. మేము హ్యాపీగానే అవన్నీ చేసుకుంటూ వచ్చాం. అప్పట్లో కూడా ఎవరు కూడా దాన్ని ఓ పెద్ద ఇబ్బందిగా అనుకోలే. అంతకుముందు కంటే అది చాలా కంఫర్టబుల్ లైఫ్. సో అవన్నీ కూడా ఓవర్టేక్ అవుతూ వచ్చాం. అండ్ సార్ అక్కడ మొదలైన మీ ప్రస్థానం నేషనల్ లెవెల్లో కాంట్రాక్టర్ ఫెడరేషన్కి వైస్ ప్రెసిడెంట్ దాకా, రియల్ ఎస్టేట్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ దాకా వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అది ఎంత హార్డ్ వర్క్ ఉంది దీని వెనకాల? డెఫినెట్గా బేసికల్గా ఏంటంటే సింపుల్గా హార్డ్ వర్క్ అని ఒక మాటతో నేను కొట్టేయలేను. ఎనీబడి సక్సెస్ అయ్యారంటే బేసికల్గా హార్డ్ వర్క్ అనేది కామన్గా ఉంటుంది. సో ఆ తర్వాత మిగతావన్నీ ఇంటెలిజెన్స్ ప్లస్ మిగతావన్నీ టైం కలిసి రావడం ఇవన్నీ కూడా ఉంటుంది. హార్డ్ వర్క్ అనేది డెఫినెట్గా ఉండాలి. హార్డ్ వర్క్ లేని ఎవరు ఏ పని చేయలేరు. ప్లస్ దానికి తోడు నాలెడ్జ్. మామూలుగా సింపుల్గా ఏదో బండగా కూలీలు ఉండాలి, రాళ్ళు కొడతారు, వాళ్ళు మనకంటే ఎక్కువ కష్టపడతారు, కానీ వాళ్ళ రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉంటుంది, పెద్దగా ఎదుగుదల కూడా ఉండదు. అదే హార్డ్ వర్క్ ఇంకో రకంగా చేస్తే ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది. అది ఆ విధంగా మనం చేసే హార్డ్ వర్క్ కూడా స్మార్ట్గా మీరు అన్నట్లు స్మార్ట్గా చేసి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి. సో దీనికి ఏంటంటే కంపల్సరీగా మనకి నాలెడ్జ్ ఉండాలి. అప్పుడు జరిగే అనేక పరిణామాలు, ఆపర్చునిటీస్ మనం కంటిన్యూస్గా వాచ్ చేస్తూ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ రావాలి. ఇవాళ ఏదో ఒక వ్యాపారం చేస్తున్నాం, అది వ్యాపారం బాగాలేదు, సో ఇమీడియట్గా మేము ఏం చేసాము, ఇది బాగాలేదని వదిలేసి ఇంకొక వ్యాపారానికి వచ్చాం, అది బాగాలేదు ఇంకో దానికి వచ్చాం. అట్లా ట్రయల్ అండ్ ఎర్రర్ కానీ ఏదైనా కానివ్వండి, అట్లా వీలైనంత ఫాస్ట్గా మనం షిఫ్ట్ అవుతూ మంచిది ఉంటే స్టిక్ ఆన్ అయిపోవాలి. రియల్ ఎస్టేట్కి వచ్చాము, బాగుంది, అక్కడ స్టిక్ ఆన్ అయిపోయాం. ఈ విధంగా మనం నాలెడ్జ్తో పాటు ఆపర్చునిటీస్ చూసుకుంటూ ఎక్కడైతే మంచి ఆపర్చునిటీస్ ఉండయో మనం స్మార్ట్గా మనం దాన్ని షిఫ్ట్ అవుతూ పోవాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కంపల్సరీగా ఏ బిజినెస్ అయినా హార్డ్ వర్క్తో పాటు మేజర్గా కావాల్సిందంటే హానెస్టీ లేకుండా ఎవరు కూడా ఎక్కువ కాలం ముందుకు పోలేరు. ఏదైనా ఇనిషియల్గా ఓటం సక్సెస్ అయినా కూడా లాంగ్ రన్లో హానెస్టీ అనేది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసికల్గా అంటే మేము దాన్ని ఒక మోల్డ్ చేసుకున్నాం, మా పార్ట్ ఆఫ్ యాక్టివిటీ కింద. అది
సో మీ ఫాదర్తో మీ రిలేషన్షిప్ ఎలా ఉండేది సార్ చిన్నప్పుడు? ఫ్యామిలీలో బిజినెస్లోకి వస్తున్నప్పుడు ఎంకరేజ్మెంట్ ఏ విధంగా ఉండేది? యాక్చువల్గా అంటే నేను మా బ్రదర్ ఇద్దరు, నాకు మా భాస్కర్ అని ఒక బ్రదర్ ఉన్నారు, ఇద్దరు సిస్టర్స్ ఉంటారు. మా బావగారు పెద్ద ఆయన మమ్మల్ని హైదరాబాద్ తీసుకొచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత నేను చిన్నబాబు గారి దగ్గర ఉండేవాడిని, ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేసి మాకు మెయిన్ గైడ్ చేసింది వాళ్ళిద్దరు. ఓకే. సో నేను మా తమ్ముడు వాళ్ళ గైడెన్స్లో పెరిగాం. పోతే మా ఫాదర్కి ఏంటంటే మాకు ఫాదర్కి కొంచెం ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ. సో ఆయన ఏంటంటే బాగా నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత 5-6 సంవత్సరాల్లోనే చనిపోయారు. సో మొదటి నుంచి అంటే వాళ్ళకి పిల్లలంటే చాలా ఆప్యాయంగా ఉంటుంది. ఇవాళ ఉన్న మన పిల్లలకి మన పేరెంట్లు ఎలా మనకు ఏదైతే గైడెన్స్ కానీ ఏదైతే ఇస్తున్నారో ఆ రోజుల్లో అప్పట్లో ఉండేది కాదు. చాలామంది పేరెంట్స్ ఫాదరు కొడుకుతో కూడా ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఓకే. యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎఫెక్షన్ బట్ హీ విల్ నాట్ స్పీక్ అవుట్. కమ్యూనికేషన్ చాలా తక్కువ ఉండేవి అప్పుడు. సో ఎప్పుడో ఏదో అవసరమైనప్పుడు 1-2 మాటలు మాట్లాడేవాడు. సో మా ఫాదర్ కూడా రెగ్యులర్గా పొద్దున్న సాయంకాలం మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే చదువుకోవాలి. వాళ్ళు ఎంతవరకు అంటే నాన్న బాగా చదువుకుంటే పైకి వస్తావు, బేసిక్ ఇది మాత్రం రోజు రిమైండ్ చేసేవాళ్ళు. అట్లనే వాళ్ళు కూర్చోబెట్టి మనకి ఏదో మ్యాథ్స్ ఇంగ్లీషు అట్లా చెప్పే అంత నాలెడ్జ్ వాళ్ళకి లేదు. సో బట్ ఏంటి దే హ్యావ్ ప్రొవైడెడ్ ఆల్ ది రిక్వైర్డ్ ఫెసిలిటీస్. స్కూల్లో చేర్చారు. తర్వాత ఏదైనా కొంచెం చిన్న ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అప్పట్లో మనకి టీచర్స్ ట్యూటర్స్ వీళ్ళు ఉండేవాళ్ళు కాదు. మనకి ఏదన్నా సబ్జెక్ట్ అవసరమైతే మన సీనియరో మన ఫ్యామిలీలో ఎవరన్నా పెద్దవాళ్ళు చదువుకుంటే వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోవటం. ఇట్లా మా ఫాదర్ ఇట్లా వాళ్ళని పిలిపించి వాళ్ళతో గైడెన్స్ ఇవ్వటం, ఇట్లా అంతవరకు తీస్తున్నాడు. ఏదైనా బేసికల్గా మన పేరెంట్స్ వాళ్ళు ఇచ్చిన జీన్స్, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కానీ ఆశీర్వాదం కానీ ఎవరికైనా ఉపయోగపడతాయి. అవి లేకుండా ఎవరు కూడా దేంట్లో కూడా ముందుకు పోలేరు. సో ఈ మధ్యకాలంలో సార్ ఒక ఇల్లు కట్టాలంటే ఒక సామాన్యుడికి తలకు మించిన భారం అవుతుంది. సో అట్లాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఈ ప్రజెంట్ టైంలో? అంటే యాక్చువల్గా చెప్పాలంటే మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఇల్లే కాదు, ఇప్పుడు ఏ బిజినెస్ అయినా తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, మనకి ఫార్చునేట్లీ ఆర్ ఎకనామికల్లీ సో ఎక్కడైనా సరే ఇన్కమ్ అంతా కూడా చాలా తక్కువ మంది చేతుల్లో కాన్సన్ట్రేట్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు పెద్ద కంపెనీలు ఉండేవి, ఇంతకుముందు అన్ని చిన్న చిల్లర కొట్లు ఉండేవి, దాంట్లో కొంచెం పెద్ద చిల్లర కొట్లు ఉండేవి, ఇట్లా కొన్ని 100,000 మంది బతికేవాళ్ళు అలా ఉండేది. ఇవాళ ఏంటి మొత్తం సూపర్ బజార్ల చేతిలోకి వెళ్ళిపోయింది. సో ఇలాంటి 100,000 ఈ షాపులన్నీ క్లోజ్ చేసుకున్నారు. సో ఏమైంది? సో ఇది వీళ్ళ ఆపర్చునిటీ అంతా కూడా ఒక సూపర్ మార్కెట్ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు సూపర్ మార్కెట్ కూడా జైంట్ సూపర్ మార్కెట్స్ ఒక కంట్రీలో పెద్ద 4-5 పెద్ద కంపెనీల వరకే వాళ్ళు వేరే బ్రాంచీలు పెట్టి వాళ్ళు మొత్తం టేక్ ఓవర్ చేశారు. ఎందువల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, బల్క్లో కొనొచ్చు, వాళ్ళు సేల్ చేసేటప్పుడు కూడా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో అవన్నీ ఉపయోగించి మంచి షోరూమ్లు పెట్టుకోవచ్చు, అదంతా ఆ విధంగా ఏమవుతుందంటే అది ప్రాసెస్ ఆఫ్ ఇదనమాట. అది మరి మంచిదో చెడుదో మనం ఎవరో చెప్పలేము. సో దీనివల్ల ఏంటి వెల్త్ కూడా అంతా కూడా డ్రిఫ్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఓన్లీ 90% ఆఫ్ ది వెల్త్ 10% ఆఫ్ ది పీపుల్లోనే ఉంది. సో మిగతా వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు ఇంత ముందు మీద, కానీ అంత ఎక్కువ సంపాదించరు. సో అది మంచి కానీ చెడు కానీ జరుగుతున్న పరిస్థితి అది. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అదేవిధంగా రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే ఇంతకుముందు చిన్న వాళ్ళు అందరూ కూడా 5 ఫ్లోర్స్ 10 ఫ్లోర్స్ లేకపోతే 6 ఫ్లోర్స్ ఒక 1000 గజాలు 2,000 3,000 గజాలు ఇట్లా కొన్ని 100 మంది చేసేవాళ్ళు, అందరూ కూడా కాస్త సంపాదించుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, ఓన్లీ ఒక లిమిటెడ్ ఒక 50 మందో 100 మందో పెద్ద కంపెనీల వాళ్ళే, పెద్ద క్యాపిటల్ పెట్టగలిగిన వాళ్ళే ఇవాళ మార్కెట్లో ఉన్నారు. వాళ్ళ తాటికి ఈ చిన్న వాళ్ళు తట్టుకోలేరు. వీళ్ళు చేసుకున్నా కూడా ఏదో చిన్న ఎత్తున చేసుకోవాల్సిందే, కానీ జస్ట్ అది వాళ్ళ ఏంటంటే వాళ్ళ మెయింటెనెన్స్ కోసం సరిపోతుంది, కానీ వాళ్ళ లైఫ్లో గ్రో కావడానికి సరిపోయేంత ప్రాఫిట్ రాదు. సో ఇది ఒక మన రియల్ ఎస్టేట్లో కాదు, ఇవాళ స్టీల్ ఇండస్ట్రీ తీసుకోండి, మొత్తం కంట్రీలో చూసుకుంటే చాలా ఫ్యూ ఇండస్ట్రీలే స్టీల్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, వాళ్ళే కంట్రోల్ చేస్తారు. సిమెంట్ కూడా అంతే, బాగా అయితే 40 కంపెనీలు 50 కంపెనీలు మొత్తం ఇండియా అంతా బ్రాంచ్లు పెట్టి వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఏ వ్యాపారం కానీ ఏదైనా కానీ అంతా కూడా అది కాన్సన్ట్రేట్ అయిపోతుంది అది. సో రియల్ ఎస్టేట్లో కూడా అదే జరుగుతుంది. ఇంతకుముందు లోకల్ చాలామంది చాలా అడ్వాంటేజ్ ఉండేది, ఇప్పుడు బయట నుంచి కూడా వచ్చి వాళ్ళకున్న మసిల్ స్ట్రెంత్ కానీ ఫైనాన్షియల్ స్ట్రెంత్ వల్ల కానీ వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు డామినేట్. సో ఇక్కడ ఉన్న కంపెనీలు ఎవరైతే బాగా పెంచుకుని సైజు పెరిగారో వాళ్ళే నిలబడగలుగుతున్నారు, చిన్న వాళ్ళు నిలబడటం కూడా కష్టమైపోతుంది. రైట్.
సో సార్ ఇప్పుడు ఏ బిల్డర్ తీసుకున్నా, లెట్స్ హైదరాబాద్లో తీసుకున్నా, ఏ బిల్డర్ తీసుకున్నా ఉన్న స్థలంలో అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ కన్నా వెరీ పాష్ అండ్ ఎలివేటెడ్ విల్లాస్ కట్టేస్తున్నారు. కట్టేసి స్క్వేర్ ఫీట్ 10,000, 12,000, 15,000 ఇట్లా రేట్లు ఫిక్స్ చేస్తున్నారు. సో అసలు ఏ క్రైటీరియా మీద ఈ రేట్లు ఫిక్స్ చేస్తారు? సో ఇందులో ఉన్న ప్రాఫిట్ పర్సంటేజెస్ ఎలా తీస్తారు? అంటే ఇదేంటంటే ప్రతిసారి కూడా రియల్ ఎస్టేట్ అనేది అది వ్యారీ అవుతూ ఉంటుంది, డిమాండ్ అండ్ సప్లైని బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుంది, డిమాండ్ బాగాలేనప్పుడు లాభాలు తక్కువగా ఉంటాయి. అదే డిమాండ్ పెరిగినప్పుడు తొందరగా అమ్ముకుంటారు, రేట్ ఎక్కువ వస్తుంది, లాభాలు ఎక్కువ ఉంటాయి. సో సైకిలికల్ బిజినెస్ అనమాట. ఏదైనా 4 సంవత్సరాలు లాభాలు వస్తే మళ్ళీ 4 సంవత్సరాలు లాభాలు లేకుండా వ్యాపారం చేయాల్సిన పరిస్థితి. సో ఇకపోతే రేటు ఎలా పెడతారు అనే విషయంలో రేట్ అంతా కూడా ఆల్వేస్ ల్యాండ్ కాస్ట్ని బేస్ అయి ఉంటుంది. ఇవాళ ఏంటంటే ల్యాండ్ కాస్ట్లు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. సో అందరూ కూడా సిటీ దగ్గరలో ఉండాలనుకుంటున్నారు. సిటీ దగ్గరలో ల్యాండ్ కాస్ట్లు ఏంటి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆల్ట్రా లగ్జరీస్ అంటే వాళ్ళు కొంచెం ఎక్కువ రేట్ పెట్టాలి. ఇప్పుడు అపార్ట్మెంట్లో స్క్వేర్ ఫీట్ 12,000 పెట్టాలి, 15,000 పెట్టాలంటే కంపల్సరీగా ల్యాండ్ మంచి ఎకరం 50 కోట్లు ఉన్న ల్యాండ్ తీసుకోవాలి. దానికి కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకొని మంచి బెటర్ ఇవ్వాలి. సో వీటన్నిటి వల్ల కొంత కాస్ట్ పెరుగుతుంది. అల్టిమేట్లీ అంత పడ్డప్పుడు రేపు ఏదన్నా ఒకవేళ బిజినెస్లో కనుక ఏదన్నా కొంత లల్లు వస్తే తట్టుకోవటానికి ప్రాఫిట్ మార్జిన్ కూడా కొంచెం ఎక్కువ పెట్టుకుంటారు. సో ఇది సస్టైన్ అవుతుందో లేదో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కానీ తెలీదు. సో ఆ విధంగా సో ఇంకోటి ఏంటంటే ఆల్వేస్ డిమాండ్ అండ్ సప్లై ప్లేస్ ఏ లాట్. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు హై రేట్లు పెట్టాం, హై రేట్లు పెట్టినప్పుడు కొంతమంది కొన్నారు, సో నడిపిస్తాం, మళ్ళీ ఇంకా అట్లా హై రేట్లు ఉంటాయి. ఎప్పుడైతే కస్టమర్ కెపాసిటీ పోయి కొనలేడో ఆటోమేటిక్గా మేమే తగ్గించుకుంటాం. ఇది ఏంటిది బిజినెస్లో మనకి అవకాశం ఉన్నప్పుడు రేట్ ఎక్కువ పెడతాం, లాభం ఎవరు వదులుకోరు. సో ఎప్పుడైతే కస్టమర్కి అంత కెపాసిటీ లేదు, కొనటం లేదో ఆటోమేటిక్గా రేట్లు కిందకు వస్తూ ఉంటాయి. ప్రోడక్ట్ కూడా క్వాలిటీ కానీ లేదా ఇంకో విధంగా తగ్గించుకొని తక్కువ రేట్లో ఆఫర్ చేయగలరు. సో దీని ఆస్పెక్ట్లో కనుక వస్తే మా కంపెనీ పాలసీ ఏంటంటే మొదటి నుంచి కూడా మేము కొంచెం మిడిల్ క్లాస్ని, అప్పర్ మిడిల్ క్లాస్ని టార్గెట్ చేస్తూ మేము ఇప్పుడు కూడా పెద్ద సైజు విల్లాస్ అపార్ట్మెంట్స్ పోలా. అదేవిధంగా రేటు కూడా చాలా హై రేట్ పెట్టాల. మీది ఎంత ఉంటుంది సార్ స్క్వేర్ ఫీట్? స్క్వేర్ ఫీట్ అంటే అపార్ట్మెంట్స్ అయితే 6,000 to 7,000 ఉంటుంది. సో అదేంటి ఏరియాని బట్టి ఎక్కడైనా సరే ల్యాండ్ కాస్ట్ ఏరియా నార్సింగి తెల్లాపూర్ దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది. కొంచెం దూరంలో వెలమల ఇట్లాంటి చోట అయితే 5,000, 6,000 ఉంటుంది. సో ఈ రేంజ్లో ఉంటుంది. దీంట్లో ఇక్కడ అఫోర్డబిలిటీ అనేది ఏంటంటే ఒక రేట్ కాదు, రేటు ఎక్కువ వేరీ కాదు, సైజ్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్ ఈజ్ ప్లేస్ మోర్. ఇప్పుడు మీరు 1,500 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంటు అదే రేట్లో ఒక రకంగా ఉంటుంది, 3,000 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ ఇంకో రకంగా ఉంటుంది. సో అఫోర్డబిలిటీ అంటే ఏంటి, మీరు సైజు తగ్గించుకోవాలి. ఐడియల్ సైజ్ ఏమంటారు సార్? ఐడియల్ సైజ్ అంతా కూడా మన కస్టమర్ యొక్క వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, వాడి ఇన్కమ్ సంవత్సరానికి 4 కోట్లు ఉంది, ఈ నీడ్స్ ఎలా వాడికి 3,000 కూడా సరిపోదు, నాకు 6,000 కావాలంటాడు, అది వాడి సైజు. అదే ఒక మంచి ఐటీ ఎంప్లాయీ ఉన్నాడు, నెలకు 5-6 లక్షలు 10 లక్షల జీతం ఉంది, వాళ్ళకి 1,500, 2,000 సరిపోదు, వాళ్ళది అట్లీస్ట్ 2,500, 3,000 కావాలంటారు, అది వాళ్ళ సైజు. ఇంకా కిందకు వస్తే కొంచెం చిన్న ఎంప్లాయీస్ ఉంటారు, ₹1,00,000 ఆ దగ్గరలో స్టార్ట్ చేసే వాళ్ళకి, వాళ్ళు 1,500 స్క్వేర్ ఫీటు అంటే ₹1,00,00,000, కొంచెం కోటి కంటే తక్కువ ఆ ప్రాంతంలో, అది వాళ్ళ బడ్జెట్. ఇంకా కిందకి కనుకపోతే 50-60 లక్షల్లో ఒక 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ 1,200, 1,250 అనేది వాళ్ళ సైజు. సో దీంట్లో ఏంటంటే ఒక్కొక్క కంపెనీ ఎప్పుడైతే పెద్ద కంపెనీలు ఎవరైతే కొంచెం దగ్గరలో పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారో వాళ్ళు కొంచెం పెద్ద సైజులు పోతారు, పెద్ద రేట్లు పెడతారు. సో మేమేంటే మొదటి నుంచి కూడా మేము ఎప్పుడు కూడా సైజులు పెద్దవి పెట్టలేదు, రేట్లు కూడా ఎక్కువ పెట్టలా. మోస్ట్లీ ఇంతకుముందు 1,75 లక్షల నుంచి ₹1,00,00,000 అపార్ట్మెంట్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కొంచెం సైజులు కానీ రేట్లు పెరగడం వల్ల 1,25 లక్షల నుంచి 1,50,000 దాకా ఉన్నాయి. సో ప్లస్ అందుకనేంటి కొంచెం మేము దూరం పోయి ఒక 50 లక్షలు 60 లక్షల నుంచి 70 లక్షల లోపు అపార్ట్మెంట్లు వచ్చే విధంగా ప్లాన్ చేసి ఇప్పుడు వెలంలోనే అక్కడ స్టార్ట్ చేస్తాం. అక్కడ మీకు 50 నుంచి 60 లక్షలు ఉంటుంది. సో కస్టమర్కి ఏంటంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి ప్లేస్ ఆయన చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచి సిటీ సెంటర్లో టాప్ ప్లేస్లో కావాలి, నాకు ₹1,00,00,000 అపార్ట్మెంట్ కావాలంటే రాదు. సో డెఫినెట్గా 3 కోట్లు పెట్టాలి. సో కొంచెం దూరం పోయామనుకో నీకు ₹1,00,00,000 వస్తుంది, ఇంకా దూరం పోతే ₹1,00,00,000 వస్తుంది. అదే ఇవాళ మనం 3 కోట్లు, ఇవాళ యావరేజ్గా 2 కోట్లు పడుతుంది ఒక మంచి అపార్ట్మెంట్ కాస్త దగ్గరలో మంచి ప్లేస్లో కొనాలంటే. ఇదే బాంబేలో అయితే 25 కోట్లు పడుతుంది
బెంగళూరులో మెడ్రాస్లో అయితే 10 కోట్లు పడుతుంది. ఇప్పుడు చెప్పండి రేటు మనం పెట్టేది ఎక్కువ తక్కువ? సో మనమే ఎక్కువ అనుకుంటే బాంబేలో వాళ్ళు ఏమనుకోవాలి, ఢిల్లీ వాళ్ళు ఏమనుకోవాలి? సో ఆ విధంగా ఏంటి అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ప్లేస్. మనకి పిండి కొద్ది రొట్టె అన్నట్లు మనం డబ్బు ఎంత పడితే ఆ విధంగా మనకి వస్తుంది అనమాట. అది ఇదంతా కూడా డిమాండ్ అండ్ సప్లై. ఎవరు కస్టమరు అనవసరంగా ఎక్కువ పెట్టడు, అట్లని బిల్డర్ కూడా లాభం తగ్గించుకోడు. సో అవసరాన్ని బట్టి కొనేదాన్ని బట్టి వాడు పెంచుతూ ఉంటాడు, లేకపోతే తగ్గించుకుంటాడు. సైజులు కూడా ఏంటి ఎఫోర్డబిలిటీ లేదు, పెద్ద అమ్ముడు పోవటం లేదు, ఆటోమేటిక్గా చిన్నకి వచ్చేస్తారు. అది మా నేచర్ విల్ టేక్ కేర్. అది నేచర్లో ఆటోమేటిక్గా ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. సో మీరు ఇన్నేళ్ల మీ సుదీర్ఘ ప్రయాణంలో మీరు చాలామంది ముఖ్యమంత్రులను చూసుంటారు. ఎవరి హయాంలో రియల్ ఎస్టేట్ గ్రోత్ని చూసింది, ఎవరి హయాంలో రియల్ ఎస్టేట్ చాలా దారుణంగా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి? అంటే బేసికల్గా ఏంటంటే ఈ రియల్ ఎస్టేటు అనేది డెఫినెట్గా ముఖ్యమంత్రుల మీద ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు ఎకనామిక్ కండిషన్స్ ఏంటంటే 2004లో కంట్రీ అంతా కూడా ఎకానమీ ఒకసారి బూస్ట్ అయింది. సో ప్రతి చోట అది ఎప్రిషియేషన్ కనపడింది. అప్పుడు రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది. ఇక ముఖ్యమంత్రులు కనుక వస్తే దీంట్లో పెద్దగా మనం ఆలోచించాల్సింది లేదు, డౌట్ ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు దీనికి రూట్స్ తయారు చేశాడు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలంటే ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన కంట్రీలో పివి నరసింహారావు గారు స్టార్ట్ చేస్తే మన స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఇది దాన్ని ఐటీ హబ్ చేసి కొంతమంది పట్టరావటం, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ను ప్లాన్ చేయటం, సో కొన్ని రోడ్లు డెవలప్ చేయటం, అది పునాది అసలు. సో చాలామంది తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరైతే దాన్ని ఫాలో అయ్యి కంటిన్యూ చేశారో ఆ గ్రోత్ ఆగల. సో కానీ ఇప్పటిదాకా ఏంటి ఫార్చునేట్లీ ఎవరు కూడా దానికి ఎగనెస్ట్గా పోయి దాన్ని డ్యామేజ్ చేయాల. సో కాబట్టి ముఖ్యమంత్రులు ఎవరి ద్వారా కూడా అది నష్టం అయితే జరగలేదు. బట్ ఆయన వల్ల మాత్రం చాలా మేలు జరిగింది. ఒక మంచి పునాది వేసి ఒక భవిష్యత్తుకు మంచి పునాదులు వేశాడు. ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను సార్. సో దాని మీదే అయితే కరెక్ట్గా చెప్పగలను అనుకుంటున్నాను. జూన్ 4 నుంచి జూన్ 12 లోపల ఒక చిన్న గ్రాఫ్ తీసుకున్నారు వాళ్ళు. దీనిలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 10% పడిపోయింది అని వాళ్ళు ప్రచురించారు. దీనికి కారణం ఏంటి అనేది వాళ్ళు రాసుకొచ్చింది ఏంటంటే ఆంధ్రాలో గవర్నమెంట్ మారటం, మళ్ళీ తెలుగుదేశం అధికారంలో రావటం, దాని ఎఫెక్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం డ్రాప్ అవ్వటం, 10% డ్రాప్ అయింది. సో అక్కడ గవర్నమెంట్ నెక్స్ట్ 5 years స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే హైదరాబాద్ అండ్ తెలంగాణ రియల్ ఎస్టేట్ ఇంకా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని రాశారు. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? సో దీని కానీ పోతే బేసికల్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం కొంచెం చెప్పుకోవాలి. 2006 నుంచి 8 నుంచి 2012-18 దాకా కూడా రియల్ ఎస్టేట్ చాలా స్తబ్దతగా ఉంది. అప్పట్లో సపరేట్ తెలంగాణ యాజిటేషన్ రావటం, తర్వాత సపరేట్ కావటం, వీటన్నిటి వలన సో మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది. సో అది అంతా కూడా 2018 నుంచి స్లోగా ఇప్పుడు ఆల్మోస్ట్ 2024 అంటే 6 years మంచి కంటిన్యూస్గా బూమ్ వచ్చింది. ఆ 6 సంవత్సరాల్లో కంట్రీలో అన్ని సిటీస్లో కూడా మార్కెట్ డౌన్గా ఉంది. కానీ మన ఒక హైదరాబాద్లోనే విపరీతంగా పెరుగుతూ వచ్చింది. ఎందుకని అంతకుముందు అసలు బాగా డౌన్ అయింది కాబట్టి అది ఆ గ్యాప్ అంతా కవర్ చేసుకుంది. సో ఆటోమేటిక్గా 6 సంవత్సరాలు పెరిగిన తర్వాత 7వ సంవత్సరం 8వ సంవత్సరం పెరగటం అనేది ఇంపాసిబుల్. సో అక్కడి నుంచి బేసికల్గా అది ఫౌండేషన్ పట్టడానికి. సో ఒకటి. రెండోది ఏంటి, ఎప్పుడైతే మార్కెట్ బాగుందో మేమంతా అంటే డెవలపర్స్ అంతా కూడా చాలా ఓవర్ సప్లై తీసుకొచ్చాం. సో సుమారుగా ఒక 30,000 అపార్ట్మెంట్లు అమ్ముడుపోతాయి అనుకుంటే మేము 150,000 అపార్ట్మెంట్లు కట్టాం. దీంట్లో 150,000 మార్కెట్లోకి వచ్చినాయి. న్యాచురల్గా ఏంటి, సో టోటల్ సేల్స్ 5,000 నెలకు అమ్ముడుపోతే 5,000 కొంచెం ఒక 1,000 అటో ఇటుగా అదే అమ్ముడుపోతున్నాయి. బట్ పర్ డెవలపర్స్కి వచ్చేది తగ్గింది డెఫినెట్గా. పోతే రేట్లు ఎక్కడా కూడా తగ్గల. జనరల్గా రేట్లు ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఎప్పుడు ఇమీడియట్గా తగ్గవు. ఒకవేళ అలా తగ్గాల్సి వస్తే ఎప్పుడు తగ్గుతుంది, ఇలా 3-4 సంవత్సరాలు కనుక డౌన్ అటెండ్ అయితే అప్పుడు ఎవరైతే వీక్ బిల్డర్స్ ఉంటారో, ఎవరైతే సస్టైన్ కాలేరో వాళ్ళు రేట్లు తగ్గించి అమ్ముతూ పోతారు. ఇప్పుడు ఎందుకంటే రియల్ ఎస్టేట్ ల్యాండ్ రేట్లు తగ్గలేదు, కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గల, కాస్ట్ వస్తే పెరుగుతుంది. సో కాబట్టి రేట్లు తగ్గే ప్రసక్తి లేదు. ఇది ఎప్పుడు తగ్గుతుంది, మొత్తం ఇంకా ఎక్కువైపోయి పైలు అసలు కొనేవాళ్ళు కూడా లేకపోతే 4-5 సంవత్సరాల ముందు 1-2-3 సంవత్సరాలు ఓపిక ఉంటుంది. డబ్బులు ఎక్కడి నుంచి అయినా తెచ్చిపెట్టి మేనేజ్ చేస్తాం. ఆ తర్వాత మాకు కూడా ఓపిక పోద్ది. సరే మన క్యాపిటల్ వచ్చినా మనం చాలు అని తగ్గిస్తాం. ఆ విధంగా తర్వాత తగ్గుతాయి. ఇకపోతే ఆంధ్ర వలన ఏమైనా ఇంపాక్ట్ ఉందని అడిగారు. సో జనరల్గా ఇక్కడ పెరిగినప్పుడు ఏంటంటే మనకి ఆంధ్ర నుంచే కాదు,
ఢిల్లీ నుంచి కానీ నార్త్ ఇండియాలో చాలా ప్లేసెస్ నుంచి, తమిళనాడు, బెంగళూరు నుంచి కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్కి ఇచ్చారు. ఎందుకని ఇక్కడ గ్రోత్ ఉంది కాబట్టి చాలామంది ఇక్కడ పెడుతూ వచ్చారు. అందువల్ల గ్రోత్ ఇంకా స్పీడ్ పెరిగింది. సో ఇప్పుడు ఆంధ్ర నుంచి ఇక్కడ రావు డబ్బులు డెఫినెట్గా. అది మేబీ ఒక 10-15% దాని ఎఫెక్ట్ ఉంటుంది, కానీ టోటల్గా దానివల్ల ఇక్కడ పడిపోలే. సో ఇదేంటంటే ఓన్లీ డిమాండ్ అండ్ సప్లైలో సప్లై బాగా ఎక్కువగా ఉంది కాబట్టి కొంత లల్గా ఉంది. మేబీ ఈ విధంగా మరో 2 సంవత్సరాలు ఉండొచ్చు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత పుంజుకుంటే మరో 3-4 సంవత్సరాలు కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటుంది. అది సో ఇన్నేళ్ల మీ జర్నీలో మీకు ఎదురు దెబ్బలు తగిలిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎలా ఓవర్కమ్ చేశారు వాటిని? సో ఈ రియల్ ఎస్టేట్లో ఎదురు దెబ్బలు అంటే అనేక రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం కొన్న ల్యాండ్ మీద ఏదైనా లిటిగేషన్ రావటం, ఎవరో వచ్చి లిటిగేషన్ పెట్టడం, ఆక్యుపై చేయటం, గొడవ పెట్టుకోవటం, అట్లాంటివి 3-4 తగిలినవి. ఏదో దేవుడి దయ వల్ల సక్సెస్ఫుల్గా దాన్ని కొంత ఇబ్బంది పడ్డా సక్సెస్ఫుల్గా సాల్వ్ చేసుకుంటూ వచ్చాము. యాక్చువల్గా బేసికల్గా మేము ఏంటంటే ప్రాజెక్ట్స్ కంటే కూడా మేము ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ. మొదటి నుంచి కూడా ల్యాండ్స్ ప్లాటింగ్ చేసి అమ్మటంతో పాటు కొంత ల్యాండ్ కొని పక్కన పెడుతూ వచ్చాం. అట్లా ల్యాండ్ కొన్న వాటిలో ప్రతి ప్లేస్లో ఎక్కడో చోట డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు వస్తారు, ఏదో ఇది నాది అంటారు, లేకపోతే ఇది ఆక్యుపై చేస్తారు. ఈ రకరకాల ప్రతి చోట ఎక్కడైతే డబ్బులు ఉన్నాయో అక్కడ డెఫినెట్గా గొడవ అవుతుంది. బెల్లం ఉన్న దగ్గర చీమలు వస్తాయి అంటారు కదా, అదేవిధంగా ఈ ల్యాండ్ ప్రైస్లు ఎప్పుడైతే పెరిగినాయో ప్రతి చోట ఏదో ఒకటి గొడవలు అవుతాయి. పోతే కోర్టు కేసులు కూడా నెంబర్ ఆఫ్ కోర్టు కేసెస్ వస్తాయి. మేము లక్కీగా మేమేం పాలసీ అనుకున్నామంటే ఏదన్నా కేసు పడ్డప్పుడు అక్కడ కొన్ని సందర్భాల్లో అవసరం లేకపోయినా సరే వాడిని పిలిచి కూర్చోబెట్టి రీజనబుల్గా ఏదైనా ఒక అమౌంట్ ఇచ్చి వానికి మళ్ళీ రాటిఫికేషన్ చేయించుకోవడం, ఇట్లా ఇవన్నీ చేస్తూ కొంత డబ్బులు ఖర్చు పెట్టాం. మేము కొన్న రేట్లు చాలా తక్కువ కాబట్టి ఇప్పుడు చాలా పెద్ద అమౌంట్లు ఇచ్చినా మాకు యావరేజ్ మీద పెద్ద బర్డన్ అనిపించలే. సో ఆ విధంగా మేము సాల్వ్ చేసుకుంటూ వచ్చాం. అది రెండోది వ్యాపారంలో కనుక అనుకుంటే 2006లో మంచి భూమి వచ్చింది. అప్పుడు ఆ భూమి వచ్చినప్పుడు మేము కూడా చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా చాలా చోట్ల కమిట్ అయ్యాం. అయిన తర్వాత ఒకేసారి మార్కెట్ పడిపోయింది. ఆ పడిపోవటం 8 సంవత్సరాలు. ఆ తర్వాత తెలంగాణ అసోసియేషన్ రావటం, అసలు ఎవరు మరీ ఒక సంవత్సరం అయితే హైదరాబాద్ సిటీ మొత్తంలో ఎవరి దగ్గర ఒక అపార్ట్మెంట్ ఎవరు కొనలా, మన దగ్గర కాదు, అంత డల్ అయిపోయింది. ప్రతి రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా నెలకి 1 లక్ష రూపాయలు లేకపోతే ఒక 25,000 కూడా ఎత్తుక్కునే పరిస్థితిలో ఉన్నారు. సో అట్లాంటప్పుడు మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాము. ఆ టైంలో బిగ్ ప్లేయర్స్ ఎవరు సార్ 2006 ఆ టైంలో? బిగ్ ప్లేస్ అంటే అప్పట్లో 2006 అంటే అప్పుడు యాక్చువల్గా ప్లాటింగ్కి ఎక్కువ డిమాండ్ ఉంది. అప్పుడు కన్స్ట్రక్షన్ పెద్దగా లేదు. ప్లాటింగ్లో ఏంటంటే జన చైతన్య అని, జీపీఆర్ అని ఇట్లా 3-4 కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు బాగా మంచి టర్న్ ఓవర్స్ పెట్టుకొని చాలా ఎక్కువ చేసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇవాళ ఎవరు లేరు. సో అప్పటి నుంచి కంటిన్యూస్గా కాస్త ఈ బిజినెస్లో చేసుకుంటూ వస్తుందంటే మురళీమోహన్ గారు ఒకరు ఉన్నారు, వాళ్ళు కంటిన్యూస్గా చేస్తున్నారు. అట్లా అదేవిధంగా 2-3 కంపెనీలు ఉన్నాయి, మై హోమ్ కానీ అపర్ణ కానీ. ఈ కంపెనీలు ఏంటంటే మార్కెట్ బాగాలేనప్పుడు కొంచెం తగ్గినా వాళ్ళు కంటిన్యూస్గా అప్పటి నుంచి కూడా అప్పుడే స్టార్ట్ చేశారు వాళ్ళు కూడా మాతో పాటు. సో కంటిన్యూస్గా పెరిగింది, వాళ్ళకి దే ఆర్ ఏబుల్ టు సస్టైన్. అట్లా మొత్తం 10-15 మంది చెప్పచ్చు. కానీ చాలామంది ఆ రోజు స్టార్ట్ చేసిన వాళ్ళలో 90% చాలామంది మార్కెట్లో లేరు ఇప్పుడు. రీసెంట్గా హైదరాబాద్ వాసులను భయపెడుతున్న ఒక ఏజెన్సీ హైడ్రా. సో అసలు ఈ హైడ్రా అనుసరిస్తున్న ఇవి కరెక్ట్ అంటారా కాదా, లేదంటే దీన్ని ఇంకెలా బెటర్మెంట్ చేయగలరు? అసలు హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? సో హైడ్రా ఏంటంటే బేసికల్గా అంటే హైడ్రా ప్రస్తుతానికి ఏంటంటే చెరువులు దాంట్లో ఏదైతే మనకి ఆక్యుపేషన్ ఉందో ప్రతి చెరువు కూడా కొంత ఎఫ్టీఎల్ ఏరియా అని ఉంటుంది. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవర్. చెరువు పొంగినప్పుడు అది వాటరు తీసుకునే ఏరియా. అది ఎప్పటి నుంచో కూడా వాటికి మ్యాప్లు అన్ని సిస్టమేటిక్గా ఉన్నాయి. సో వాటిని మార్క్ చేసి పెట్టారు. సో అవి ఆక్యుపై చేశారని ఎక్కడైతే అక్కడ ఆక్యుపై చేశారో వాటిని పడగొడుతున్నాం ఉన్నారు ప్రస్తుతానికి, అంతవరకే. కానీ వాళ్ళు మిగతా వాటికి ఎక్కడ కూడా వాళ్ళు ఇప్పుడు ఇన్వాల్వ్ కాలా. సో అది యాక్చువల్గా ఏంటంటే మంచి కాజే. ఇక్కడ ఎఫ్టీఎల్ అనే దగ్గరికి వచ్చిన ప్రాబ్లం ఏమవుతుందంటే గవర్నమెంటే మనం ఎవరైనా ఒక పర్మిషన్ తీసుకోవాలంటే హెచ్ఎండిఏకి ముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోయి వాళ్ళ దగ్గర ట్యాంకులు ఆ రికార్డులు ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఎఫ్టీఎల్ వాళ్ళ దగ్గర సర్టిఫికెట్ తీసుకొని వాళ్ళ స్థలం ఎఫ్టీఎల్లో వస్తుందా లేదా అని డిసైడ్ చేయాలి. అట్లా వాళ్ళ దగ్గర ఒక సర్టిఫికెట్ తీసుకొని అది తీసుకెళ్ళి హెచ్ఎండిఏకి ఇస్తే అప్పుడే పర్మిషన్ ఇస్తారు. అలా హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చిందంటే అది మనం అథెంటిక్గా అనుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ అది. దాన్ని ఇవాళ వచ్చి ఇంకోళ్ళు వచ్చి అది కరెక్ట్ కాదని చెప్పి అంటానికి లేదు. ఇప్పుడు ఇవాళ ఏమైందంటే హైడ్రా కూడా
చేసేది మంచి పని అయినా అది టెక్నికల్గా కరెక్ట్గా సౌండ్గా ఆలోచించట్లా, సరిగ్గా చేయలే. ఏంటంటే వాళ్ళు ముందు ఇలా చేసే ముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మిగతా ఏదైతే మండల ఆఫీస్ కానీ మిగతా అయితే ఇలా ఈ రికార్డులు 2-3 ప్లేసెస్లో ఉంటాయి. అవన్నీ తెచ్చుకొని క్రోడీకరించి ఇది కరెక్ట్ మ్యాపు, ఇంతకుముందు చేసింది ఒకవేళ తప్పని అనిపించింది అనుకోండి, ఇంతకుముందు చేసింది మీరు కరెక్ట్ కాదు, దిస్ ఈజ్ ది కరెక్ట్ మ్యాప్ అని వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి ఈ పనులు స్టార్ట్ చేస్తే చాలా బాగుండేది. ఇంత విమర్శలు కూడా వచ్చే కాదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఏదో బేస్గా వాళ్ళ దగ్గర ఒకటి బేస్ చేసుకొని ఇది ఎఫ్టీఎల్లో ఉంది లేదు అని డిసైడ్ చేస్తూ వచ్చారు. ఒకసారి ఆల్రెడీ ఒక గవర్నమెంట్ డిసైడ్ చేసి ఇది ఎఫ్టీఎల్లో లేదని సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని బేస్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేసి పొరపాటు కూడా నా లెక్క ప్రకారం అయితే వాళ్ళు టచ్ చేయకూడదు. అట్లాంటివి ఏమైనా ఉంటే దాన్ని ఇంకా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి అంటే ఇప్పుడు సార్ నేను ఒక అపార్ట్మెంట్ కానీ ఒక విల్లా కానీ కొందాం అనుకుంటున్నాను. లైఫ్ టైం సేవింగ్స్ అన్ని నేను ఇందులో ఇన్వెస్ట్ చేయక ప్లస్ బ్యాంక్ నుంచి కొంత లోన్ తీసుకొని నేను తీసుకుంటాను. సో నేను రీసెర్చ్ చేసుకుంటాను ఇక్కడ ఉన్న బిగ్ ప్లేయర్స్ ఎవరు, ఎక్కడ అన్ని ఎమ్యూనిటీస్ బాగున్నాయి, సో ఎక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి, వెళ్ళి ఒక బిల్డర్ దగ్గర నేను కొనుక్కుంటాను ఇల్లు. తీరా ఇల్లు చేతికి వచ్చే టైంకి నీ ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంది లేదా నీ ఇల్లు బఫర్ జోన్లో ఉంది అని వచ్చి ఇంటిని కూల్ చేశారు. సో ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? పర్మిషన్స్ ఇచ్చిన గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలా లేదంటే బిల్డర్ని క్వశ్చన్ చేయాలా? సో నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే ఆ బిల్డర్కి పర్మిషన్స్ ఇచ్చింది గవర్నమెంటే. ఇల్లు కొనేటప్పుడు నేను ఏం చూస్తాను, ఓకే గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా, రేరా అప్రూవ్డా లేదంటే జిహెచ్ఎంసీ అప్రూవ్డ్, ఇవే చూస్తాను నేను. కానీ ఎఫ్టీఎల్లో ఉందో బఫర్లో ఉందో నాకు తెలియదు. అవును. సో ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? నా ఇల్లు పోయింది, నేను ఎవరిని అడగాలి? ఇది మీరు చాలా రీజనబుల్ క్వశ్చన్. ఇది $1 million క్వశ్చన్. యాక్చువల్ దీనికి ఏంటంటే హైడ్రా వాళ్ళే సరిగ్గా సమాధానం ఇవ్వాలి. వాళ్ళు పడగొట్టేటప్పుడు దాని గురించి ఏదన్నా కస్టమర్ డౌట్లు ఉంటే ఎవరి దగ్గర పోవాలి, వాళ్ళే డిసైడ్ చేయాలి. అది కూడా అంతే కదా. మీరు కొనుక్కున్నారు, ఎప్పటి నుంచో ఇంట్లో ఉంటున్నారు, అది పడగొట్టే ముందు ఒకవేళ అది నిజమో కాదు అనేది ఎవరు డిసైడ్ చేయాలి? సో హైడ్రా కాదు కదా. సో దానికి వాటర్ బాడీస్ పర్యవేక్షణ చేసే వాళ్ళు ఉన్నారు, దాంట్లో వాళ్ళు డిసైడ్ చేయాలి. వీళ్ళు డిసైడ్ చేసినప్పుడు కనీసం మినిమం వాళ్ళు జాగ్రత్త తీసుకొని వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకొని ఇట్లాంటి ఎక్కడైతే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందో నా లెక్క ప్రకారం పొరపాటును కూడా అది టచ్ చేయకూడదు. ఎందుకంటే గవర్నమెంటే ఇచ్చి మళ్ళీ గవర్నమెంటే వచ్చి ఎత్తుచ్చి నేను తప్పు చేశాను అని అంటాం అనేది చాలా ఫూలిష్. సో ఎక్కడ పర్మిషన్ లేదనుకోండి అట్లాంటి దాంట్లో మనం హెల్ప్లెస్ చేయలేం. వాళ్ళకి ఆ పవర్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రాపర్గా పర్మిషన్ లేకుండా ఇప్పుడు ఏంటంటే దీంట్లో 2 రకాలు. పర్మిషన్ వచ్చిన వాడికంటే ఎక్కువ మంది చాలామంది ఏంటంటే ఖాళీగా ఉంది కదా అని పోయి ఆక్యుపై చేసుకొని ఇల్లీగల్గా కట్టారు. నాకు తెలిసినంతవరకు ఇప్పుడు పడగొట్టే ఎక్కువ శాతం అట్లాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఎవరైనా చేయలేరు. ఇప్పుడు వాళ్ళు తెలుసో తెలియకో రిస్క్ తీశారు. ఇప్పుడు తప్పు చేసినప్పుడు నాకు తెలియదండి పొరపాటును చంపేశానంటే ఊరుకుంటారా? సో ఇది కూడా అలాంటిది, ఎవరైనా చేయలేరు. సో మీకు మినిమం జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అదే నీకు ఒక హెచ్ఎండి పర్మిషన్ ఇచ్చిందో లేకపోతే ఒక రేరా అప్రూవ్డో ఇట్లాంటివి ఉన్నప్పుడు అథెంటిక్గా ఉన్నప్పుడు చేస్తే అది నీది రైట్, యువర్ రైట్. అది చేయకూడదు అసలు యాక్చువల్గా. అంటే ఇప్పుడు నా ఇంటిని కూల్చడానికి వచ్చినప్పుడు నేను అడ్డుపడితే నా మీద కేసులు పెడుతున్నారు. అవును. మరి నా మీద కేసులు పెట్టినప్పుడు ఆ పర్మిషన్స్ ఇచ్చిన ప్రతి ఒక్క అధికారి మీద కేసులు పెట్టే ఆ స్వతంత్రం నాకు ఉంటుంది కదా. సో దాన్ని ఎందుకు కాదంటారు? బేసికల్గా అంటే గవర్నమెంట్ ఒకటి హైడ్రా కానీ ఎవరైనా ముందు బేసికల్గా అర్థం చేసుకోవాల్సిందంటే గవర్నమెంట్ అంటే ఎవరో కాదు, గవర్నమెంట్ ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్నది. వాళ్ళు వచ్చి ప్రజల మీద ఇలా దండయాత్ర చేసి హ్యూజ్గా చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. అట్లాంటివి ఏదైనా చేసేటప్పుడు గవర్నమెంట్ కాస్త పెద్ద మనసు చేసుకొని వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్గా, బాబు ఇక్కడ నీ ఇల్లు ఉందాయా, నేను నువ్వు తప్పు కట్టావు, ఆల్రెడీ ఇది వాటర్ బాడీలో వస్తుంది, నీకు ఏదో మాది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది పక్కన, దాంట్లోంచి నీకు ఒక 100 గజాలు 50 గజాలు ఇస్తాను, లేకపోతే ఒక అపార్ట్మెంట్కి అట్లాంటిది ఏదైనా ఆల్టర్నేట్ చేస్తే అది రైట్, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇట్లాంటి కొంత అడిషనల్ ఎక్స్పెండిచర్ తీసుకోవడానికి కెపాసిటీ ఉంది. సో వాళ్ళు మంచో చెడో ఒక సామాన్య మానవుడు అక్కడ కట్టుకున్నాడు ఇల్లు. కట్టుకున్నప్పుడు నువ్వు తప్పు చేసావరా, నువ్వు అక్కడ వాటర్ ఉండేవి నువ్వు కొట్టావని ఇన్ని రోజులు ఊరుకొని పోనీ అదే ముందే వాళ్ళు బోర్డులు పెట్టుకుని జాగ్రత్త చేస్తే నువ్వు కట్టుకునేవాడి కాదు. వాళ్ళు ఇన్ని రోజులు ఇట్లా వదిలేసి ఇవాళ ఓవర్ నైట్ వచ్చేసి ఈ చేయటం కూడా కరెక్ట్ కాదు. సో యాక్చువల్గా దానికి ఏంటంటే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని పోనీ అట్లా నష్టపోయినప్పుడు ఏం చేయాలి, వాడికి ఏదైనా ఆల్టర్నేటివ్గా చూపించాలి. అది కరెక్ట్. సో రాబోయే కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది అంటారు? సో రాబోయే కాలం కనుక వస్తే రియల్ ఎస్టేట్ అనేది కంటిన్యూస్గా ఎక్కడ ఎప్పుడు, నా ఉద్దేశం అంటే ఎవరైనా ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంటు ఎక్కడైనా కానివ్వండి ఒక మంచి ప్లేస్లో లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికి తెలిసినట్టుగా.
మంచి లొకేషన్లో కానీ పెడితే అది ఇవాళ కానివ్వండి, మొన్న కానివ్వండి, రేపు కానివ్వండి, ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా మంచి పని. ఎందుకంటే ఇవాళ మనం ఎక్కడైనా ఓ మంచి ప్లేస్లో స్థలం కొన్నాము, మేబీ వచ్చే 2-3 సంవత్సరాల్లో 10-15% తగ్గింది. అంత మాత్రాన మనం కంగారు పడకూడదు. ఒక 5 సంవత్సరాలు చూసుకున్న తర్వాత చూసుకుంటే అది 5 రెట్లు 10 రెట్లు పెరిగిద్ది. సో నువ్వేంటంటే మంచి లొకేషన్ ఎంచుకోవాలి, నువ్వు నీ కెపాసిటీని బట్టి డబ్బులు ఉన్నదాన్ని బట్టి నువ్వు కొనుక్కోవాలి. అంతేగాని ఇవాళ మార్కెట్ నేను అతి తక్కువ రేటుకు కొనాలి, నేను ఈ రేటుగా కొంటానంటే నువ్వు ఆపర్చునిటీ ఉండదు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇట్లాంటి టైంలోనే ఎవరైనా రిస్క్ తీసుకునే వాళ్ళు కొనుక్కోవాల్సిన టైం. ఎందుకంటే నీకు కావాల్సిన అపార్ట్మెంట్ వస్తుంది, లేదా కావాల్సిన స్థలం వచ్చింది. రేటు కూడా కాస్త మార్కెట్ బాగున్నప్పుడు ఎవరు ఓనర్స్ ఎవరు కూడా నీ మాట వినరు. వాళ్ళు 10,000 ఉంటే 15,000 కావాలంటారు. సో ఇప్పుడు ఏంటంటే నువ్వు అడిగి కాస్త 10% తగ్గించుకునే అవకాశం ఉంది. నీకు నచ్చితే కొనుక్కోవాలి. ప్లస్ రెండోది ఏంటంటే ఇదన్నీ కూడా నీకు అవసరమా లేదా ఉంది. అది నువ్వు ఒక ఇన్వెస్ట్మెంట్ మాదిరిగా తీసుకొని దీని మీద ఏదో 15%, 20% సంవత్సరానికి వస్తుంది అనుకుంటే ఇది కరెక్ట్ టైం కాదు, స్పెక్యులేటివ్. అదే నేను ఉండటానికి ఇల్లు కావాలి, నువ్వు కొనే ఇంటికి రేటు పెరిగిందా లేదా నువ్వు ఎవరి సంవత్సరం చూసుకోకూడదు, తప్పు కదా. ఇప్పుడు మనం ₹1,00,00,000 పెట్టి ఒక ఇల్లు కొంటే అది వచ్చే సంవత్సరం 1,50,00,000 తర్వాత 2 కోట్లైనా నీకేం తేడా పడదు, నువ్వే అమ్మేసి వెళ్ళిపోవట్లా. సో నువ్వు బేసికల్గా ఏంటంటే నువ్వు కొనుక్కోవటానికి ఇది ఏ టైం అయినా మంచి టైమే. నీకు కావాల్సిన సైటు కాస్త రీజనబుల్గా వస్తుంది. ఇప్పుడు నీకు కావాల్సిన ఫేసింగ్ వస్తుంది, నువ్వు పలాని ఆ అపార్ట్మెంట్ నాకు పలాని కావాలంటే నీకు ఛాయిస్ ఉంది వాళ్ళ. సో అది అవైల్ చేసుకొని వాళ్ళు కొనుక్కోవాలి. కానీ రేపు ఎప్పుడో తగ్గిద్దంటే నిజంగా తగ్గినా కూడా నీకు ఆ టైంలో నీకు కొనే అవకాశం ఉండొచ్చు, కొనలేకపోవచ్చు. సో ఎప్పుడైనా ఏంటంటే లైఫ్ టైం ఒకసారి మనం చేసే పనులు ఇదేంటంటే టోటల్గా రేపు మనకి, మన పిల్లలకి, లేదా మన పేరెంట్స్కి ఉపయోగపడే ఒక ఇల్లు అనేది. సో అట్లాంటప్పుడు దానికోసం రేటు పెరిగిందా తగ్గిందా అని చూసుకోకుండా సో మనకి నచ్చింది కొనుక్కోవటం బెటరు. ఇకపోతే మార్కెట్ ఎలా ఉంటుందంటే డెఫినెట్గా 2 సంవత్సరాలు ఇలానే ఉంటుంది. జనరల్గా 2-3 సంవత్సరాల తర్వాత డెఫినెట్గా పెరిగిద్ది. ఓన్లీ సంవత్సరం తర్వాత పెరిగిద్దా, 2-3 సంవత్సరాల తర్వాత పెరిగిద్ది అనేది ఎవరికి తెలియదు. పెరగటం అనేది ఖాయం. ఇంకోటి హైదరాబాద్కి అంటే జనం విపరీతంగా షిఫ్ట్ అవుతున్నారు హైదరాబాద్కి. సో కాబట్టి ఈ జనమే సపోర్ట్ చేస్తారు. ఆల్రెడీ ఎవరైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్మెంట్స్ అవన్నీ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చినాయి. ఇక ముందు ఏంటంటే ఇక్కడ వచ్చిన జనం వాళ్ళే సపోర్ట్ చేసుకుంటారు. ప్రతి వాళ్ళు అంతమందిలో ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, బోల్డ్ కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి, దాంట్లో బోల్డ్ మందికి ఇల్లు కావాలి. సో ఈ విధంగా డిమాండ్ అనేది 2 సంవత్సరాలు డల్ అయినా మళ్ళీ పికప్ అయింది, దాంట్లో డౌట్ ఏం లేదు. సో ఈ జనరేషన్ అంటే మా జనరేషన్లో ఈజీ మనీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీ దృష్టిలో ఈజీ మనీ అనేది కరెక్టా, లేదంటే లాంగ్ రన్లో ఎలాంటి దెబ్బలు తగలవచ్చు? ఇప్పుడు ఈజీ మనీ, హార్డ్ మనీ అనేది ఒక పదం అయితే బేసికల్గా నువ్వు ఎలా సంపాదిస్తావు, లీగలా ఇల్లీగలా? సో మై క్వశ్చన్ ఇస్, ఇట్ ఈస్ లీగల్ నీకు ఎప్పుడు ఫాస్ట్గా వచ్చినా కూడా ఇట్స్ ఓకే. ఇల్లీగల్ అయితే డోంట్ డూ ఇట్. సో ఎనీ టైం ఫాస్ట్గా వచ్చే మనీ ఎక్కువ ఇల్లీగల్ ఉంటుంది. సో కాబట్టి వాటికి మనం టెంప్ట్ అయిపోతే దెబ్బలు తగలటానికి కూడా అంత ఈక్వల్గా ఉంటాయి. సో లీగల్గా నువ్వు చేయాలి. ఇకపోతే ఫాస్ట్గా అంటే దానికి మనకున్న అవకాశాలను బట్టి, అక్కడ ఉండే దాన్ని బట్టి మనం స్టడీ చేసుకొని వెళ్ళిపోవాలి. రిస్క్ తీసుకునే వాళ్ళ కెపాసిటీని బట్టి ఉంటుంది. నీ దగ్గర ఏదో 10 కోట్లు ఉన్నాయి, ఓ 2 కోట్లు దీంట్లో పెట్టి రిస్క్ తీసుకుంటాను, నాకు తొందరగా ఫాస్ట్గా డబ్బులు వస్తాయి అనిపించింది, అది లీగల్ అనుకో, నీకు 2 కోట్లకి తీసుకునే కెపాసిటీ ఉంటే పెట్టు. అదే నీ దగ్గర ఉన్న 2 కోట్లు తీసుకెళ్ళి దాని మీద పెడితే అది వస్తే 4 కోట్లు వస్తుంది, లేకపోతే 0 అయింది, దీన్ని మొత్తం లైఫ్ అంతా మళ్ళీ స్టార్టింగ్ వస్తుంది. సో కాబట్టి నీ రిస్క్ బేరింగ్ కెపాసిటీని బట్టి మనం చేసే వ్యాపారం బట్టి ఉంటుంది. జనరల్గా తక్కువ క్యాపిటల్ ఉండే వాళ్ళు ఎప్పుడూ కూడా కొంచెం లాంగ్ టర్మ్ అయినా స్టడీగా డెఫినెట్గా మనకి లాభం వచ్చే దాంట్లోనే చేయాలి. అది రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు మీరు బిజీ టైం స్కెడ్యూల్ నుంచి మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు.